రంగాగారి సమయంలో మనం ఆ కాపునాడుకు సంబంధించిన అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ రోజు ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో రంగాగారి మీద దాడులు కొనసాగే అంశం మినహాయిస్తే ఆ రోజు రంగాగారి మీద దాడులు జరిగాయి. ఈరోజు అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు జిల్లాలో ఒక సోదరుడు ఒక గుప్తా గారి మీద దాడి జరిగితే అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రి గారు దాని మీద స్పందించారు. అక్కడున్న సంఘం స్పందించింది, వాళ్ళది రాష్ట్ర స్థాయి సంఘం స్పందించింది, ఉమ్మడిగా పక్క రాష్ట్ర సంఘం స్పందించింది. ఆ మిత్రుడికి ఆ పార్టీ క్షమాపణ చెప్పింది, బహిరంగంగా చెప్పింది. ఆ మిత్రుడిని ఆ సామాజిక కోణంలో గౌరవించింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మన బంధువుల మీద, మన కుటుంబ సభ్యుల మీద జరిగే దాడుల మీద, జరిగే హత్యల మీద, జరిగే అత్యాచారాల మీద స్పందనేది లేదు. ఈరోజు మనం రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇంతమంది ముఖ్యులు కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొని వందల కేసుల్లో ఉన్న పెద్దలు ఈరోజు హాజరయ్యారు. ఈ అందరి వేదికగా మనం చెప్పాల్సిందేంటి, మనకి ఒక చిన్న సమావేశం గుంటూరు జిల్లాలో అనుకుని జిల్లా స్థాయి సమావేశం ఒక 3-4 వేల మందితో ఏర్పాటు చేసుకుంటే, ఓట్లు సీట్లు అనే నినాదంతో ఏర్పాటు చేసుకుంటే దానికి మన వాళ్ళే మళ్ళా ఉన్న కొంతమంది ఆజ్యం పోసి కులం మీద విషయం కక్కే విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో నష్టపెట్టుకుంటున్నాం. కానీ ఆ వేదిక సామాజిక వర్గంగా మనం ఉన్న పాపులేషన్ ఏంది, జనాభా దామాషా ప్రకారం మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం, మన పర్సంటేజ్ ఏంది, మనకున్న శాసనసభ్యుల సంఖ్య ఎంత, కాపులు ఎక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలో, ఎక్కువ పాపులేషన్ ఉన్న శాసనసభ స్థానాల్లో ఇతరులు ఎందుకు పోటీ చేస్తున్నారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాపు ప్రజాప్రతినిధులుగా ఉన్న స్థానంలో ఇతరులు ఎందుకు పోయారు? రాయలసీమ ప్రాంతంలో బలిజ సోదరులు, మన కుటుంబ సభ్యులు రాజకీయంగా ఒక్క ప్రాధాన్యత లేకుండా ఎందుకు అణగలపబడారు? ఇవన్నిటి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు మన మీద ఉంటాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇందాక సోములన్న చెప్పాడు, సోములన్న కుటుంబాన్ని ఏ విధంగా అణగదొక్కారు, అణచి వేతల నుంచి ఆమంచి సోములు గారు ఏ విధంగా బయటకు వచ్చాడని అంటే అటువంటి పట్టిమను మనం అంతా కూడా ఉదాహరణగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని ఎందుకు తెలుసుకుంటా ఉన్నాం? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఎందుకు ముందుకు పోతా ఉన్నాం? ఆయన విగ్రహాలను ఎందుకు పూజిస్తా ఉన్నామంటే ఆ రోజు ఆయన మీద జరిగిన దాడులు కానీ, అణచివేత కానీ ఇవన్నీ కూడా సామూహికంగా కులం మీద జరిగిన దాడిగా మనం ఆ రోజు గమనించాం. సమాజం గమనించింది, ప్రపంచం గమనించింది. అదంతా కూడా సామాజికంగా కులం మీద దాడి జరిగింది. ఆ అణచివేతలో మనం కులం పూర్తిగా నష్టపోయింది. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఒక్కడే నష్టపోలేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి మీద జరిగిన దాడితో వంగవీటి మోహన్ రంగా గారిని మనతోటి దూరం చేసిన వంగవీటి మోహన్ రంగా గారితో కులం చాలా అన్యాయమైంది. దశాబ్దాల కాలం మనం వెనక్కిపోయాం. కానీ ఈరోజు జేఏసీగా, ఉద్యమ జేఏసీగా మన ఏదైతే డిమాండ్తో కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యమం కొనసాగిందో ఆ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర కాపు జేఏసీగా ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న జేఏసీ నాయకత్వాన్ని. ఆ జేఏసీ ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు, ఉద్యమాన్ని మర్చిపోలేదు. కానీ రాజకీయ పరిణామాల దృష్టిలో ఆ జేఏసీ, ఆ జిల్లా నాయకత్వం ఎక్కడికెక్కడ పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎవరికి సంబంధించిన వాళ్ళ అంశాలు రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంశాల్లో వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో కాపులు ఉండకూడదా? కాపులు ఉండాలి. రాజకీయ నాయకులకు ఒక ఎజెండా ఉండాలి. మన కుటుంబంలో ఉన్న రాజకీయ నాయకులు మాకు ప్రజాప్రతినిధులు కావాలి. ఆ ప్రజాప్రతినిధులకి కుల సంఘాలు సహకరించాలి. అంతేగాని కుల సంఘంగా ఉండి ఒక చోట చేరి నేను పార్టీగా ఉంటా, నా కుల సంఘంగా ఉంటా, నేను ఒక పార్టీకి ఒక చోట ఉంటా అంటే ఆ కుల సంఘంలోకి అందరికీ న్యాయం చేయలేము మనం. కాబట్టి కుల సంఘాలన్నీ
కోసం పాటుపడాలి. మన కులంలో ఉన్న ప్రజాప్రతినిధులు వెనంటి ఉండి వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి, వాళ్ళని అందరం ఎక్కించాలి. ఆ విధంగా మనం పనిచేయాలి. ఇందులో భాగంగా రాష్ట్ర కాపు తెలగ బలిజ ఒంటరి చేసి ఒక 8 డిమాండ్లు మనం పెట్టుకున్నాం ఈరోజు. ఆ 8 డిమాండ్లలో రాష్ట్ర కాపు జేఏసీ కానీ, జిల్లా జేఏసీ కానీ, డివిజన్లో ఉన్న జేఏసీలు కానీ వీటన్నిటి కోసమే పనిచేసింది. ఈరోజు కొత్తగా జేఏసీలో కొత్త ఎజెండాతో ఏం పెట్టుకోలేదు. ఎన్నికలు కాబట్టి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జనాభా దామాషా ప్రకారం మన పెద్దలు ఎక్కడైతే ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి మనం సీట్లు అడిగాం. దీంట్లో జనాభా దామాషా ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా ఉద్యమ జేఏసీ సందర్భంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో మనం రిజర్వేషన్ డిమాండ్ చేశాం. కాపులుగా ఉన్నప్పటికీ బీసీలో డిమాండ్ చేశాం, ఎఫ్ కేటగిరీలో డిమాండ్ చేశాం. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఏదైతే ఈబీసీలో 5% రిజర్వేషన్ ఇచ్చిందో దాన్ని కూడా అమలు పరచమని కోరాం. కాబట్టి దీని మీద పెద్దలందరూ కూడా స్పందించడమే కాకుండా వివిధ జిల్లాల్లో ఈ జేఏసీలు సమావేశం ఏర్పాటు చేస్తామని ఆ జిల్లా నాయకత్వం చెప్పడం, ఆ సందర్భంగా మన జేఏసీ నాయకత్వం అంతా కూడా కలిసి ఏదైతే జిల్లాలో మన రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళ పక్షాన జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశాల్లో అందరం హాజరవుతాం, అందరం వెళ్దాం. దానికి సంబంధించి అక్కడ జేఏసీకే కాకుండా కుల సంఘాలలో ఉన్న బాధ్యులు కూడా మనం గౌరవించుకుందాం. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మన సామాజికంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎంత బలంగా పోవాలి, ఎంత బలంగా పోయి ఏదైతే ఇప్పుడు రాజ్యాధికారం అనుభవిస్తున్న సోదర సంఘాలు కానీ సోదర కులాలు కానీ ఉన్నాయో వాటిని వ్యతిరేకించి దూషించాల్సిన అవసరం లేదు. ఇతర కులాలను దూషిస్తేనే మన కులం పటిష్టమవుతుంది అనేది అవసరం లేదు. మన కులం బలవంతంగా అయ్యే విధంగా, సామాజికంగా మనం ముందుకు పోయే విధంగా పనిచేద్దాం. ఇతర ఏదైతే రాజ్యాధికారంలో అనుభవిస్తున్న సామాజిక కులాలు ఉన్నాయో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాటితో పోటీ పడదామని సూచిస్తా ఉన్నాను. ఏదైతే 8 డిమాండ్లు ఉన్నాయో ఈ 8 డిమాండ్లకు సంబంధించి మనం పెట్టుకున్న రాష్ట్ర జేఏసీ సమావేశంలో ఈ 8 డిమాండ్ల మీద చర్చలు జరిపాం, ఆమోదం జరిపాం. ఈ తీర్మానాలన్నీ ఆమోదిస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొంతమంది సోదరులు సంఘాలు ఏ విధంగా పోవాలి, జేఏసీ ఏ విధంగా పోవాలి, రాజకీయాలకు అతీతంగా పోవాలనే సూచనలు చేశారు. రాష్ట్ర జేఏసీ దాన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటా ఉంటుంది. అదేగాని ఒక పార్టీకి అనుకూలంగానో ఇంకో పార్టీకి వ్యతిరేకంగానో రాష్ట్ర జేఏసీ పోలు. అదేవిధంగా మనతో పాటు ఉన్న సోదరుడు ఒక పార్టీలో ఉండి నాయకత్వం వహిస్తే ఆ నాయకుడి యొక్క బలానికి ఇచ్చే విధంగా, ఆ నాయకుడికి మన వెనుదలు ఉండే విధంగా జేఏసీ పోవాలని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను. ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 13 జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి, విడిపోయిన 26 జిల్లాల నుంచి పాల్గొన్న ప్రతి ఒక్క పెద్ద మనిషికి, ప్రతి ఒక్క జేఏసీ నాయకుడికి కృష్ణా జిల్లా జేఏసీ పక్షాన, రాష్ట్ర జేఏసీ పక్షాన శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ వేదికగా మేము పెట్టే మా ఈ ప్రతి కార్యక్రమంలో నా సోదర మిత్రులంతా, పెద్దలంతా, వ్యాపారస్తులంతా, ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కాలం నుంచి సీనియర్లుగా ఉన్న పెద్ద నాయకులు, వ్యాపార రంగంలో ఉన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించడమే కాకుండా వచ్చి పాల్గొని ఆశీర్వదిస్తా ఉన్నారు. వీళ్ళందరికీ నా పక్షాన, రాష్ట్ర జేఏసీ పక్షాన, వివిధ సంఘాల పక్షాన మరొకసారి మా పెద్దలందరికీ, విజయవాడ పెద్దలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే విజయవాడ వేదికగా నేను ఈ మధ్య ఒకటి మన వనభోజనాలు పెట్టుకున్నాం. సోదర సామాజిక వర్గాలు విజయవాడలో మీరు కనీసం వనభోజనాలు పెట్టుకోలేదా అని మన సోదర సంఘమిత్రులు అన్నారు. నాకు ఆవేదన అయ్యలే, బాధ అయ్యలే. మంచి పాయింట్ చెప్పాడు నాకు మిత్రుడు. తక్కువ సమయం ఉన్నా, 4 రోజులే సమయం ఉన్నా కూడా తోటి సామాజిక ఇతర వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను పనిచేసి చూపిద్దాం, మన పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లి దాని మీద ముందుకు పోదామంటే పెద్దలందరూ కూడా రంగా గారి సమయంలో
అందరితో పాటుగా విజయవాడ వేదికగా ఉన్న పెద్దలు దాదాపుగా 100 మంది ఆశీర్వదించి విజయవాడలో వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసే దాదాపుగా 10 నుంచి 12,000 మంది హాజరవడం అంటే చాలా చాలా గొప్పగా సామాజిక రుణం విజయవాడ వేదికగా పనిచేస్తూ ఉంది. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఆ రోజు ముద్రగడ జేఏసీలో మొదటిగా ప్రారంభ దశలో ఇక్కడ పెద్దలు సోదరులు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. ఆ రోజు నేను నంబర్ 1 ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను. గతంలో మనకి మీడియా లేదు, కానీ ఆ రోజు ఆయన నంబర్ 1 ఛానల్ వేదిక తీసుకొస్తే ఆ రోజు మొదటిగా మనం ప్రకటించింది ఉద్యమం చేస్తానని చెప్పింది నంబర్ 1 ఛానల్లో. మీడియా చాలా ప్రభావితం అవుతూ ఉంటుంది. మన వర్గానికి సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే అది సింగిల్ కాలం వస్తుంది, చిన్న పేపర్లో వస్తుంది, ఎక్కడ మారుమూల వస్తుంది. అదే సామాజికంగా చైతన్యవంతమైన ఇతరులు కనుక అదే మండల స్థాయి వార్త జాతీయ స్థాయిలో అంతర్జాతీయంలో వస్తుంది. అంటే మీడియా ద్వారా ఒక నాయకత్వాన్ని కానీ ఒక వ్యాపారస్తుని కానీ లేకపోతే ఒక గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలో తెలిసిన వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రోజు మనకి ఎం సాయి సుధాకర్ గారు, మంచాల సాయి సుధాకర్ గారు ముందుకు వచ్చి ఉద్యమానికి సహకరించడమే కాకుండా నేను కాపుని ఉద్యమానికి సహకరిస్తానని మనతో పాటుగా జేఏసీలో పాల్గొన్నారు. మరొకసారి అవన్నీ కూడా గుర్తు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చిన్నవల్లి నాయుడు గారు కానీ, రాము గారు కానీ, నల్లారి విష్ణు గారు, అసలు ఉద్యమం అంటే మొదటి నుంచి నల్లారి విష్ణు గారి కుటుంబం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం వ్యూహంలో పోవాలంటున్నాం. ఆ వ్యూహం తెలిసిన వ్యక్తి ఆర్ఎడి ప్రకాష్ గారు. ఆర్ఎడి ప్రకాష్ గారి వ్యూహం, ఆర్ఎడి ప్రకాష్ గారి ఆలోచన ఉద్యమ కార్యక్రమాల్లో చాలా కీలకంగా ఉండేది. కాబట్టి ఆర్ఎడి ప్రకాష్ గారిని 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులంతా కూడా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆర్ఎడి ప్రకాష్ గారు ఏ పార్టీలో ఉన్నా, అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా సమాలోచన చేసి ఆర్ఎడి ప్రకాష్ గారి సలహాలు తీసుకుంటారు. ఈ విధంగా మనకి రామదాస్ గారు హైదరాబాద్ వేదికగా ఎంతో సేవ చేశారు. దాసరి నారాయణరావు గారి కలయిక ఉద్యమంలో చాలా గొప్పది. ఆ రోజు పెద్దలు హాస్పిటల్లో ఉన్న సందర్భంలో ఎవరు చూడని ఇవ్వని సందర్భంలో కాపు జాగృతి న్యాయపరమైన పోరాటం చేసింది. సెక్షన్ 41 ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పాల్గొనని వారిని కూడా అరెస్ట్ చేస్తున్న సందర్భంలో కాపు చేసి హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. హైకోర్టుని ఆశ్రయించింది. అప్పుడు సెక్షన్ 41 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి హైకోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది. దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయినాయి. ఈ విధంగా మనకి న్యాయ పోరాటంలో సహకరించిన పెద్దలు హైదరాబాద్ వేదికగా దాదాపుగా 300 మంది పైచిలకు న్యాయవాదులు ఉన్నారు. మనకి పెద్దలు గంగయ్యనాయుడు గారు కానీ, చిదంబరం గారు కానీ, ఇటువంటి ఎంతో మంది పెద్దలు మనకి ఉద్యమంలో సహకరించారు. సామాజికంగా మనకి 50 సంవత్సరాలుగా మనకి ఉమ్మడి రాష్ట్రంలో సహకరించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మనకి కార్యక్రమంలో ఆఖరిగా మాట్లాడవలసిన పెద్ద మనిషి ఉన్నారు, ఆకుల రామకృష్ణ గారు. మనకి ఉద్యమం పెద్ద, ఎప్పుడు ఉద్యమంలో కీలకంగా ఉండటమే కాకుండా మన కోసం 3 జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఆకుల రామకృష్ణ గారు, నల్లారి విష్ణు గారు, అదేవిధంగా వాసిరెడ్డి దాస్ గారు. వీళ్ళ 3కి కాపు స్వాతంత్ర సమరయోధులు అని నామకరణం చేశాం. అందులో వాసించిన ఆకుల రామకృష్ణ గారు, అదేవిధంగా దాసరి రాము గారు గుంటూరు జిల్లా నుంచి, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో తిరగడమే కాకుండా నేను నిన్న ఈ ఎజెండాకు సంబంధించిన అంశం పుస్తకం తీస్తుంటే ఆయన 2015లో ఒక ఉద్యమం చేశాడు దాసరి రాము గారు. అంటే 2015లో మనకి హైదరాబాదులో వచ్చి మనకి మీడియా పరంగా కూడా అందరికీ కరపత్రాలు ఇచ్చి ఆ రోజు కూడా ఉద్యమం చేసిన ఘనత దాసరి రాము గారిది. అది పరంపర కొనసాగిస్తూ ఉద్యమం చేస్తానే ఉన్నారు దాసరి రాము గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంజీవ్ గారికి, నరసింహ గారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా జేఏసీ పక్షాన మన వెంకట గారు కానీ, రాజు గారు కానీ, ఇట్లా పిచ్చేనాయుడు గారు ఇక్కడ విజయవాడలో చాలా పెద్దలు, అక్కలు గాంధీ గారు ఇలా రాలేదు, మన అడప
నాగేంద్ర గారు కీలకంగా ఉండేవాళ్ళు జేఏసీలో. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన గుంటూరు జిల్లా జేఏసీ నుంచి రమణమూర్తి గారు తెనాల నుంచి ప్రముఖ వ్యాపారస్తుడైనా కూడా మన కోసం పూర్తి సమయం జేఏసీలో ఉండేవారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలతో అదే జేఏసీలో సోదరులు మార్కండేయులు గారు జర్నలిస్ట్ వారు తెనాల నుంచి గుంటూరు జిల్లా నుంచి జర్నలిస్ట్గా ఉండేవారు. రోషయ్య గారు మన ఉద్యోగానికి రోషయ్య గారు కానీ మనోహర్ గారు కానీ వీడు మనోహర్ గారి తమ్ముడు విక్రమ్ గుంటూరు జేఏసీలో ప్రధాన భూమిక పోషించారు. గుంటూరు వేదిక దాదాపుగా 150 మంది పెద్దలు మనకి పటిష్టమైన జేఏసీ 17 నియోజకవర్గాల్లో పెట్టిన సమావేశాల్లో 6,000 మంది కీలక నాయకత్వం మేము గుర్తించి పాల్గొన్న వారి పేరుతో సహా స్పైరల్ బైండింగ్ చేసి మన పెద్దలు మన ముదరగడ పద్మనాభం గారికి మేము ఆ రోజు గుంటూరు జేఏసీ పక్షాన ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఉద్యమం చేసి ఇందాక పెద్దలు సోములు గారు చెప్పారు, ఆమంచి బ్రదర్స్ మన కుటుంబాల్లో ఆమంచి టైగర్స్గా మనం పిలుచుకోవాలి. ఆ విధంగా పనిచేసిన మన కోసం మన కులం కోసం పనిచేసిన ఆమంచి టైగర్స్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అన్నగారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కూడా మా కోసం కులం కోసం కూడా సమయం ఇవ్వాలని వాటిని కూడా మరొకసారి అప్పీల్ చేస్తూ మరొకసారి మన రాజేంద్ర అన్న కానీ ఇక్కడ కార్యక్రమాలు మేము ఏ కార్యక్రమం చేసినా ఆయన అంతకుముందు క్రెడై అధ్యక్షుడిగా ఉన్నారు, రాయల్స్లో అధ్యక్షుడిగా ఉన్నాడు, విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా బిల్డర్ కూడా అటువంటి వ్యక్తి మనకి సమయం కేటాయించడం అంటే విజయవాడలో మనం కార్యక్రమం చేస్తున్నామంటే అందరం కలిసి. అదేవిధంగా అల్లుడు సాంబశివరావు గారికి నామకరణమే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు పెట్టిన పేరు. అదేవిధంగా తోటా బ్రదర్స్ మాకు తోటా భాస్కర్ గారు వారు తోటా బ్రదర్స్తో పాటుగా తోటా సంఘానికే కాకుండా కాపు సంఘానికి కూడా పనిచేస్తారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా వెంకట గారు కానీ మనకి పెద్దల బృందం కానీ నారాయణంగా మిత్రమండలి గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకిస్తూ కోనపరెడ్డి రమేష్ గారు అదేవిధంగా బండెడ్డి రవి గారు అందరూ కూడా మనకి ఇక్కడ ఆకుల తిరుమల గారు నా జర్నలిస్టు జాబ్ చేస్తారు, అయినా కూడా పూర్తి సమయం కేటాయిస్తారు. రాయలసీమ ఈశ్వర్ గారు సీనియర్ జర్నలిస్టు. అదేవిధంగా మనకి ఏదైతే చరిత్రలో దాగి ఉన్న అంశాలని మనకి వెలికి తెచ్చి ఎప్పటికప్పుడు మనకి సమాచారం ఇస్తున్న ఘనత రాయలసీమ ఈశ్వర్ గారి. గతంలో మనకి చైతన్య మురళి గారు చేశారు, దానికి సంబంధించి ఎంతో ప్రక్రియ అసలు రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ అంతకుముందు మద్రాసు రాష్ట్రం ఉండేటప్పుడు బ్రిటిష్ కాలంలో అసలు మన కులం యొక్క ప్రస్తావన దానికి సంబంధించిన శిలాశాసనాలు ఇవన్నీ కూడా కాపునాడులో ప్రచురితం చేసి కొన్ని లక్షల కాపీలు పంచిన ఘనత ఉంది. చిన్నమల్లి రాయుడు గారు ఇందా చెప్పాను నేను, ఉద్యమంలో ఉండటమే కాకుండా మన కుల సంఘం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలుగా ఉండే మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తాను. ఇంకా ఎవరికైనా మిస్ అయినా అనేది భావించద్దు. కోదండపాణి గారు అందరూ వచ్చారు, చెప్తారు మీటింగ్ అయినా ఒక్క నిమిషం. కాబట్టి కోదండపాణి గారు మనకి జేఏసీ నాయకులందరితో కూడా సంజీవ్ చెప్పారు. కాళ సుబ్రహ్మణ్య గారు వచ్చేదారు, కాపునాడు జాతీయ అధ్యక్షులు. గత 50 సంవత్సరాల నుంచి కాపులకి సామాజిక సేవలో ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి వచ్చేళ్ళారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కటే మనము గమనించాల్సిన అవసరం, కాపు జేఏసీ అనేది ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది కాపుల కోసం ఉన్న రాష్ట్ర కాపు జేఏసీ. ఇది నాన్ పొలిటికల్ గానే ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాపు జేఏసీలో ఎవరన్నా నాయకత్వంలో ఉండి వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళ కోసం రాష్ట్ర కాపు జేఏసీ తప్పనిసరిగా వాళ్ళ కోసం కృషి చేస్తుంది. ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ పెట్టే డిమాండ్ కానీ ఎన్నికల సందర్భంగా కాపులకు ఏదైనా ఉపయోగం కలిగే సమస్య ఉన్న దాని మీద స్పందించే పరిస్థితి కానీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. అదే సందర్భంలో మన కోసం మన కుటుంబం నుంచి ఏదైతే పెద్దలు మన మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ అడిగారు, చాలా ఎక్కువ మంది 90% మనకి మన పెద్ద పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారు,
ఆయన బాధ్యులుగా ఉన్నారు. దానికి సంబంధించి కూడా అని ఏదైతే మన కుటుంబం నుంచి మన వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారో వారికి మన వాళ్ళ అభిమానం ఎప్పుడు ఉంటుంది, ఉండకుండా ఉండడం అనేది సమస్య లేని పరిస్థితి. ఎందుకంటే మనం పెట్టుకున్నదే కాపుకులం చేసి రాజకీయాల్లో ఉన్న వాళ్ళది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ప్రధానంగా మనకి ఉన్నది కాపుల యొక్క సమస్యలు, రాష్ట్ర కాపు చేసి ద్వారా పోయే డిమాండ్లు, వాటి పరిష్కారం కోసం అన్ని రాజకీయ పక్షాలు కూడా స్పందించాలని చెప్పి కాపు చేసి ద్వారా కోరుతా ఉన్నాను.